బ్యాంబూ బ్రషెస్ మార్కెట్లో ఇవాళ అవైలబిలిటీగా ఉన్నాయండి, అన్ని చోట్ల ఉన్నాయి. వేప పుల్లలు ఉన్నాయి, మనకు కావాలంటే దొరుకుతాయి. మనం కొంచెం టైం పెట్టుకుని ఒకసారి వేప పుల్లలు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తాయండి. అలాగే కానగ పుల్లలు ఉన్నాయండి. లేదు అంటే కనుక కోకోనట్ షెల్ని మనం గ్యాస్ మీద పెట్టి బర్న్ చేసిన 2-3 చిప్పలు బర్న్ చేసేసి దానిలో సైంధవ లవణం లవంగం కలుపుకుంటే మనకి మంచి టూత్ పౌడర్ దొరుకుతుందండి. మీరు వేలుతోనైనా మనకి వేళ్ళు ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? బ్రష్ చేసుకుంటానికి, పళ్ళు తోముకుంటానికి. ఒక బ్రష్తో మనం చిగుళ్ళు తోమలేమండి, కానీ వేళ్ళతో మనం చిగుళ్ళను తోముకోవచ్చు. మనం చిగుళ్ళను కూడా శుభ్రం చేసుకోవాలి. సో ఇందులో భాగంగా నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ మీకు ఒక్కొక్క ప్లాస్టిక్ని మనం దూరం చేసేయాలి. ఆ దూరం చేయడం ద్వారా మనం ఆటోమేటిక్గా మన లక్ష్యాన్ని మనం రీచ్ అవుతాం. అంటే భూమాతని గోమాతని కూడా కాపాడుకుంటాం, అలాగే మనల్ని మనం కూడా కాపాడుకుంటాం. అందుకే ముందుగా మీరు మీ టూత్ బ్రష్ని మార్చండి. ఆ టూత్ బ్రష్కి బదులుగా మీరు వేప పుల్లలు వాడతారో, ఆవు యొక్క పిడక నుంచి వచ్చిన కచిక వాడతారో, లేదు అంటే కోకోనట్ షెల్ నుంచి వచ్చిన చార్కోల్ పౌడర్ని వాడతారో మీ ఇష్టం అండి. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దాని యొక్క ప్రిపరేషన్స్ కూడా ఎప్పుడైనా ఒకవేళ మీకు పౌడర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆవు భస్మం నుంచి మనకి టూత్ పౌడర్ ఎలాగో, నెక్స్ట్ కోకోనట్ షెల్ నుంచి చార్కోల్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీరు అడిగితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు కింద. అప్పుడు అవి కూడా నేను మీకు తయారు చేసి చూపిస్తాను. దయచేసి ప్లాస్టిక్ బ్రషెస్ మానేయండి. బ్యాంబూ బ్రషెస్ కానీ వేప పుల్లలు కానీ వాడండి.